ఫ్రెండ్స్, మొత్తానికి కుసు ఐస్లాండ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మరో ఐలాండ్ కోసం వెళ్ళడానికి క్రూజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి క్రూజ్ అయితే వచ్చేస్తా ఉందండి. ఆ క్రూజ్ చూడగానే అందరూ ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. అందరూ ఒక క్రమ పద్ధతిలో ఆ యొక్క క్రూజ్లోకి ఎంటర్ అయ్యారు. ఆ యొక్క క్రూజ్ లోపల ఇలా ఉంటుందండి. ఇది ముందు చూపించాం కదా మినీ క్రూజ్. ఆ మినీ క్రూజ్ కంపేర్ చేస్తే ఇది పెద్దదండి. దీనికి పైన బాల్కనీ లాగా పైన ఉంటుంది. నెక్స్ట్ కింద అయితే ఎయిర్ కండిషన్తో కలిసి ఉంటుంది అనమాట. చూడండి, ఇదంతా పైన బాల్కనీ. ఇది పైన బాల్కనీ మొత్తం ఇలా ఉంటుంది. పై బాల్కనీ నుంచి మనం మొత్తం అక్కడ వ్యూ అంతా మనం మొత్తం షూట్ చేసుకోవచ్చు. నేను పిల్లలతో చక్కగా ఆడుకున్నాను. ఇది మొత్తం వ్యూ అనమాట. సో ఐ ఫెల్ సో హ్యాపీ టు సీ దస్ ఆల్ పీపుల్. ఈ యొక్క జర్నీ నాకు చాలా థ్రిల్గా అనిపించింది. ఈ జర్నీలో నేను చాలా కొత్త ప్లేసెస్ని కొత్త పీపుల్ని చూశాను. ఐ ఫెల్ సో హ్యాపీ. మొత్తానికి అయితే అక్కడ నుంచి నేను కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేశానని చెప్పాలండి. ఫైనల్లీ రీచ్ టు ది స్టాంజన్ ఐస్లాండ్. ఆ యొక్క ఐస్లాండ్ లోపల ఎలా ఉంటుంది అవన్నీ తర్వాత వీడియోలో నేను చూపిస్తానండి. నా ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి అని, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే మీకు మంచి వీడియోస్ పెడుతూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని కోరుకుంటున్నానండి. ప్లీజ్ టేక్ టు మై ఛానల్ మధు పసుపులేటి. జై హింద్.